అనేటటువంటిదే నా ఉద్దేశం అధ్యక్ష. ఆనాడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత స్వలాభం కోసం పోలవరం నిర్మాణం పూర్తయితే లేదు అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే చంద్రబాబు నాయుడు గారు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచంద్ర తారార్కం ప్రజల మనసుల్లో నిలుచుకుంటాడనేటటువంటి ఒకే ఒక్క ఈర్ష్య అసూయలు విద్వేషంతోనే అమరావతి రాజధాని నిర్మాణం నిలిపేశాడు. అలానే ఏదైతే పోలవరం 72% పూర్తి చేసినటువంటి పోలవరాన్ని కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి, ఆనాడు ఏదైతే ఏజెన్సీలను మార్చడం ద్వారా డయాఫ్రమ్ వాళ్ళు పూర్తిగా పోయినటువంటి పరిస్థితి, తద్వారా ప్రాజెక్టుని నిర్మించలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అలానే ఈరోజు మనం ఒక్కసారి చూస్తే అధ్యక్ష, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈయన తీసుకున్నటువంటి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, గత ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలు, గత ప్రభుత్వం అవలంబించినటువంటి కక్ష సాధింపు చర్యలు, ఇవన్నీ కూడా పారిశ్రామిక ప్రగతిని లేకుండా పారిశ్రామికంగా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఎవరూ రాలేనటువంటి పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పించారు అధ్యక్ష. అందుకనే ఎప్పుడు కూడా అధ్యక్షుల వారు చెప్తారు అధ్యక్ష, పెట్టుబడులు వస్తేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, టూరిజం అభివృద్ధి చెందితేనే సర్వీస్ సెక్టర్ అభివృద్ధి చెందితే ప్రభుత్వ పెట్టుబడి లేకుండానే ప్రైవేటు పెట్టుబడులతోనే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అధ్యక్ష. ద్రవ్య చలామణి ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థలో సంపద సృష్టి అనేది జరుగుతుంది అధ్యక్ష. మరి ఈరోజు మనం ఒకసారి చూస్తే అధ్యక్ష, ఇది జరగాలంటే ప్రాజెక్టులు తప్పనిసరిగా మనం నిర్మించాలి అధ్యక్ష. అలానే గత ప్రభుత్వం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అధ్యక్ష, మూలధన వ్యయాన్ని నిలిపివేయడం ద్వారా 2014-19లో అత్యంత వేగంగా అభివృద్ధి మనం చెందితే ఆనాడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచాం అధ్యక్ష. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటే 2019-24 వచ్చే అధ్యక్ష, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పూర్తిగా తగ్గించారు అధ్యక్ష. దాని ద్వారా ఏమైంది, గత ప్రభుత్వం రాష్ట్ర వనరులని దుర్వినియోగం చేయడం, నిధులను పక్కదారి పట్టించడం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను కూడా దారి మళ్లించడం, కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలకి 60-40 రేషియోలో ఇస్తుంది అధ్యక్ష. అంటే కేంద్ర ప్రభుత్వం 38 పథకాలకి 60% గ్రాంట్ని ఇస్తే 40% రాష్ట్ర వాటాన్ని జమ చేయాలి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గడిచిన 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా 18 కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటాన్ని కూడా జమ చేయలేనటువంటి అసమర్థ అవినీతి పరిపాలన అందించడం వల్లనే ఈ రాష్ట్రం ఒక శాపంగా మారింది అధ్యక్ష, ప్రజలకి శాపంగా మారింది అధ్యక్ష. మరి ఈనాడు కార్పొరేషన్ల నిధులు కూడా ఆనాడు మళ్లించారు అధ్యక్ష. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలని దుర్వినియోగం చేయడం ద్వారా, అలానే విశాఖపట్నం అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టారు అధ్యక్ష. స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు కానీ, అలానే మున్సిపాలిటీస్ కానీ, కార్పొరేషన్స్ కానీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినటువంటి వాటిని కూడా దారి మళ్లించడంతో ఇవన్నీ కూడా బిల్లులు చెల్లించలేనటువంటి పరిస్థితులు రావడం వలన కాంట్రాక్టర్స్ కూడా గత ప్రభుత్వం మీద పూర్తిగా నమ్మకం పోయింది అధ్యక్ష. పరిశ్రమలు పెట్టుబడి పెట్టేదారులకి నమ్మకం పోయింది, కాంట్రాక్టర్లు ఎవరైతే గుత్తేదారులు ఉన్నారో వాళ్ళకు కూడా నమ్మకం పోయింది. ఇవన్నీ చూస్తే అధ్యక్ష, గడిచిన ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి వాళ్ళకి చట్టపరంగా వాళ్ళకి చెందాల్సినటువంటి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటివి పెండింగ్ బిల్లులు చూస్తే అధ్యక్ష సుమారు 9,200 కోట్లు ఉన్నది అధ్యక్ష. మొత్తం మీద చూసుకుంటే అధ్యక్ష 21,980 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలకు, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కొన్ని పథకాలకు అధ్యక్ష 4,657 కోట్ల రూపాయలు
బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. అది కాక 1,35,224 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం శ్వేతపత్రంలో కూడా ఇవన్నీ కూడా పొందుపరిచి ప్రజలకి చర్చ రూపంలో తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. మరి ఈరోజు దీనికి అంతటికీ కారణం ఏంటి? గడిచిన 5 సంవత్సరాలు ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడానికి కారణం ఏంటి? ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, తన జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రతి స్కీమ్లో కూడా ఒక స్కామ్ అధ్యక్ష. ప్రతి స్కీమ్లో కూడా తనకి లాభం రావాలి అధ్యక్ష. లాభ అపేక్షతోనే ఒక ప్రభుత్వాన్ని ఒక ప్రైవేట్ సంస్థలాగా నడిపించారు అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం ప్రైవేటు లాభం అనే భావంతోనే నడిచింది అధ్యక్ష. దానివల్ల సహజ వనరులు కొలగొట్టడం, సహజ ఖనిజాల అక్రమ తవ్వకాలతో రాష్ట్ర ఖజానాకు ఆదాయం నష్టం కలిగించడం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగానే ఇసుక మరియు ఎక్సైజ్ పాలసీల్ని రూపొందించడం, వీటి ద్వారా రాష్ట్రానికి రావాల్సినటువంటి వేల కోట్ల ఆదాయం ఈరోజు తాడేపల్లి ప్యాలెస్కి చేరిందనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ సందర్భంలో 24-25 ఈ బడ్జెట్ చూస్తే అధ్యక్ష, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి రాష్ట్రాన్ని, వెంటిలేటర్ పైన ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఐసీయూలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ బడ్జెట్ ద్వారా నిరూపితమవుతుంది అధ్యక్ష. గడచినటువంటి చూస్తే అప్పుల అధ్యక్ష సుమారు 10,50,000 కోట్ల రూపాయల అప్పుల అధ్యక్ష. కార్పొరేషన్ ద్వారా కావచ్చు, బారోయింగ్స్ ద్వారా కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తే అధ్యక్ష సుమారు 10,50,000 కోట్ల రూపాయలు అధ్యక్ష ఇవన్నీ. అందుకనే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆర్థిక పునరుజ్జీవనమే లక్ష్యంగా రూపొందించిన బడ్జెట్ అధ్యక్ష. సంపదను సృష్టించి అభివృద్ధి అనే చక్రాన్ని పునః ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ బడ్జెట్ రూపకల్పనగా ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మనం ఒక్కసారి చూస్తే అధ్యక్ష ఈ ఫిజికల్ డెఫిసిట్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రాస్ జిఎస్టిపి చూస్తే అధ్యక్ష 24-25 at current prices is estimated at around 16.41 lakhs crores, amounting to growth of 12.5% over 23-24 అధ్యక్ష. అలానే రిసిప్ట్స్ చూస్తే అధ్యక్ష 24-25కి 2,01,186 కోట్ల అధ్యక్ష. ఇది 2023-24 కన్నా 16% ఎక్సెస్ అధ్యక్ష. ఈరోజు ఫిజికల్ డెఫిసిట్ చూస్తే అధ్యక్ష 24-25 ఇది టార్గెటెడ్ ఫర్ 4.2, అంటే ఫిజికల్ డెఫిసిట్ తగ్గించాలని. ఇది ఆఫ్ జిఎస్టిపి ఇది 23-24 యాజ్ పర్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి 4.3 అధ్యక్ష. అంటే గడిచిన ప్రభుత్వంలో ఫిజికల్ డెఫిసిట్ 23-24 రివైజ్డ్ అంచనాలు చూస్తే అధ్యక్ష 4.3గా నమోదైతే 24-25 దాన్ని ఆ డెఫిసిట్ని తగ్గించాలని ఈరోజు ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వ చర్యలు తీసుకునే నిర్ణయాల ద్వారా ఈరోజు ఆ డెఫిసిట్ని కూడా తగ్గించడానికి ఇది చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు మనం పాలసీలు తీసుకుంటే అధ్యక్ష సూపర్ 6 ఎన్నికల ముందు ఏదైతే ప్రజలకి ఇంటింటికి వెళ్ళి చెప్పామో ఈ సూపర్ 6 కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఈనాడు ఈ బడ్జెట్లో అన్నీ కూడా పొందుపరిచారు అధ్యక్ష. ఇది ప్రజలకి సంక్షేమాన్ని ఇచ్చేటటువంటి బడ్జెట్ అధ్యక్ష. అలానే ప్రజలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మార్గాలు అన్వేషించి అడుగులు వేస్తున్నటువంటి బడ్జెట్ అధ్యక్ష. ఎందుకంటే
ఈరోజు అగ్రికల్చర్లో ఉంది అధ్యక్ష, అన్నదాత సుఖీభవ అండ్ పిఎం కిసాన్. ఇది ఎన్నికల ముందు చెప్పాము అధ్యక్ష. ఈరోజు 6 సంక్షేమ పథకాలు ఏవైతే సూపర్ 6 ఉన్నాయో ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక బంతిని బౌండరీ అవతల పడేటట్టుగా కొట్టాం అధ్యక్ష. అదే దీపం 2 పథకం అధ్యక్ష. అలానే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బహుశా ఈ భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన 29 రాష్ట్రాల్లో కానీ కేంద్రపాలిత రాష్ట్రాల్లో కానీ ప్రాంతాల్లో కానీ ఎక్కడా కూడా లేనటువంటి విధంగా 65,34,000 మందికి 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని 1,000 రూపాయలు చేసి రెట్రాస్పెక్టివ్ అంటే ఏదైనా ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ఏర్పడిన నాటి నుంచి ఇవ్వడం ఇంతవరకు మనం చూసాం అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు తాను ఏదైతే మాట ఇచ్చారో రెట్రాస్పెక్టివ్ అంటే ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని ఈ భారతదేశంలోనే అమలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమలు చేశామని చెప్పి రాష్ట్రంలో తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఈ దేశంలో పక్కనున్న ఏ రాష్ట్రానికి పోయినా ఈవెన్ తెలంగాణ మనకన్నా ఆర్థికంగా బాగుండేటటువంటి రాష్ట్రం అధ్యక్ష, విడిపోయిన నాటికి మిగిలిన బడ్జెట్ ఏర్పడినటువంటి రాష్ట్రం అధ్యక్ష. ఈరోజు ఆ రాష్ట్రం కన్నా మనం 1,800 రూపాయలు అధికంగా ఇస్తున్నాం అధ్యక్ష. పక్కనున్న తమిళనాడు, ఆ పక్కనున్న కర్ణాటక, ఆ పక్కనున్న ఒరిస్సా, ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంతో పోల్చి చూసినా భారతదేశంలోనే 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, డప్పు కొట్టే కళాకారులకి, చెప్పులు కుట్టే కార్మికులకి ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. అలానే వికలాంగులు ఉన్నారు అధ్యక్ష. 3,000 రూపాయలు ఆనాడు గడిచిన 2014-19 సంవత్సరంలో 3,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు వికలాంగులకు పెన్షన్ ఇస్తే గడచిన 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క వికలాంగుడి పైన కూడా దయలేనటువంటి ఒక కర్కశ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఆ ప్రభుత్వ అధినేతగా ఉన్నప్పుడు 3 రూపాయలు కూడా పెంచలేదు అధ్యక్ష. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 రూపాయల పెన్షన్ 6,000 రూపాయలు చేశారు అధ్యక్ష. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు అధ్యక్ష. 100% ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. 5,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని వారందరికీ కూడా కిడ్నీ వ్యాధితో బాధపడే వాళ్ళు కానీ, లేదు ఫైలేరి వ్యాధితో బాధపడే వాళ్ళు కానీ, ఇతర వ్యాధులతో బాధపడే వాళ్ళకి ఈరోజు 5,000 ఇచ్చే పెన్షన్ని 10,000 రూపాయలు చేశారు అధ్యక్ష. ఇది భారతదేశంలో ఎక్కడ కూడా లేదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో చూసుకుంటే అధ్యక్ష ప్రతి నెల 4,700 కోట్ల రూపాయలు కేవలం సామాజిక పింఛన్ల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారినటువంటి వర్గాల కోసం ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఎక్కువగా ఫలితం అందుకుంటున్నటువంటి ఈ సామాజిక పింఛన్ల కోసం మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒకటేసారి 1,000 రూపాయలు, 3,000 రూపాయలు, 12,000 రూపాయలు, 5,000 రూపాయలు పెంచి ఈ రాష్ట్రంలో 65,24,000 మందికి ఈరోజు ఆదుకుంటున్నటువంటి మహా మనిషి అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గల తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అధ్యక్ష. అలానే ఈరోజు కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం అధ్యక్ష. అన్నదాత సుఖీభవ ఈరోజు మనం చూస్తే అధ్యక్ష ఏ శాఖకు ఏ బడ్జెట్కు ఎంతెంత కేటాయించారని చూస్తే అధ్యక్ష 23-24లో బడ్జెట్ కేటాయింపులు 2,79,279 కోట్ల అధ్యక్ష. 2024-25 బడ్జెట్ కేటాయింపులు చూస్తే అధ్యక్ష 2,94,427.25 కోట్ల అధ్యక్ష. ఈరోజు అందులో మరలా ఈ రాష్ట్రంలో నదుల అనుసంధానం కార్యక్రమం కోసం
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలవరం నిర్మాణం ద్వారా జీవనాడిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి పోలవరం పూర్తి చేయడం ద్వారా ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం కోసం మళ్ళీ అడుగులు వేయడం ప్రారంభించాం అధ్యక్ష. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు జలవనరుల శాఖకు మళ్ళా 16,705 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. అంటే మళ్ళా అడుగులు వేస్తున్నాం అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాల్లో కేటాయింపులు చూస్తే అధ్యక్ష బారెడుండేవి అధ్యక్ష. కానీ ఆ శాఖలో ఖర్చులు చూస్తే అధ్యక్ష మూరడు కూడా ఉండేది కాదు అధ్యక్ష. కేవలం గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల్లో కేవలం 32,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇరిగేషన్ శాఖ ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఈరోజు ఒక ఏడాదిలోనే 16,705 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ కేటాయించారంటే రైతాంగం, వ్యవసాయం ఈ రాష్ట్రానికి వెన్నెముక. 62% ప్రజలు గ్రామీణ వాతావరణంలో ఉన్నారు. వ్యవసాయం ఈ రాష్ట్రానికి అధిక రాబడి తీసుకొచ్చేటటువంటి ఆదాయ వనరులో ఒక ముఖ్యమైనదిగా గుర్తించి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అలాగే వ్యవసాయ శాఖ అధ్యక్ష 11,855 కోట్ల అధ్యక్ష. వైద్య ఆరోగ్యం కోసం అధ్యక్ష 18,421. పాఠశాల విద్య 29,900 కోట్ల రూపాయల అధ్యక్ష. ఉన్నత విద్య 2,326 కోట్ల అధ్యక్ష. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గడచిన 5 సంవత్సరాలు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఉండి కూడా కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా జల్లుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్ని మళ్ళీ ఆర్థిక పరిపుష్టి కల్పించాలి. ఏదైతే సెల్ఫ్ గవర్నమెంట్స్ గా ఉన్నటువంటి లోకల్ బాడీస్ అన్ని కూడా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించాలి, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి. తద్వారా ప్రజలకి మెరుగైనటువంటి సేవలు అందించాలనే లక్ష్యంతోనే ఈనాడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు మరి ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 16,739 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే పురపాలక పట్టణాభివృద్ధి అధ్యక్ష 11,490, గృహ నిర్మాణం 4,012, పోలీస్ శాఖ 8,495 కోట్ల అధ్యక్ష. గడచిన 5 సంవత్సరాలు పోలీస్ శాఖని పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో కనీసం పోలీస్ ఎస్ఐ గారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ ఇన్స్పెక్టర్ ఆర్ డిఎస్పీ తిరగడానికి సరైన వాహనాలు లేవు అధ్యక్ష. సీసీ కెమెరాలు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వైలెన్స్ లో పెట్టాలని అనేక సీసీ కెమెరాలని అనేక నగరాల్లో, అనేక కూడల్లో, అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే పూర్తిగా ఈ రాష్ట్రాన్ని సర్వైలెన్స్ లేకుండా సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి గడిచిన 5 సంవత్సరాలు కూడా ఉంది అధ్యక్ష. అలాగే ఆధునికమైనటువంటి ఈ కాలంలో టెక్నాలజీని వినియోగం కోసం ఆనాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 2014-19లో పోలీస్ శాఖకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు పెడితే దానిని పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. పోలీస్ శాఖను ఎందుకు వినియోగించారంటే ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అక్రమాలు కానీ అడ్డుకుంటే వేధించడం, ఎవరైతే మహిళల పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన రాజకీయ నాయకుల పైన కానీ ఆఖరికి జడ్జీల పైన కానీ ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, మాట్లాడలేనటువంటి సమాజంలో మాట్లాడలేనటువంటి భాషతో ఆనాడు దాన్ని సోషల్ మీడియా ద్వారా వేధించడం, మనుషుల తాలూకా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేసినటువంటి ఆ పరిస్థితుల్ని వినియోగించారు అధ్యక్ష పోలీస్ శాఖని. అంతేగాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కోసం కానీ, లా అండ్ ఆర్డర్ కాపాడడం కోసం కానీ, ఇప్పుడున్నటువంటి చైతన్యం తీసుకురావడం కోసం కానీ పోలీస్ శాఖను వినియోగించకుండా పూర్తిగా దుర్వినియోగం చేశారు అధ్యక్ష. అలాగే బీసీ వెల్ఫేర్ 39,000 కోట్ల అధ్యక్ష. ఎస్సీ సంక్షేమం 18,497 కోట్ల రూపాయల అధ్యక్ష. ఎస్టీ సంక్షేమం 7,557 కోట్ల రూపాయల అధ్యక్ష. మైనారిటీ సంక్షేమం 4,376 కోట్ల అధ్యక్ష. మహిళా శిశు సంక్షేమం 4,285 అధ్యక్ష.
రోడ్లు భవనాలు 9,554 కోట్ల అధ్యక్ష. గడచిన 5 సంవత్సరాల్లో ఒక్క గుంతను కూడా, ఒక్క రోడ్డు పైన పడిన ఒక్క గుంతను కూడా పోడ్చలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో నరక కూపాలుగా తయారు చేసినటువంటి ఈ పరిస్థితులు ఉన్నటువంటి ఈ రహదారుల్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో ఇప్పటికే 890 కోట్ల రూపాయలతో గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ఒక టార్గెటెడ్, ఒక స్పెసిఫిక్ గా ఒక సమయాన్ని నిర్దేశించి ఆ టైం లోపల టైం బాండెడ్ గా పూర్తి చేయాలనే లక్ష్యంతో అడుగులేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. అటువంటి రోడ్లు భవనాల శాఖ 9,554 కోట్ల అధ్యక్ష. పరిశ్రమలు వాణిజ్యం 3,127 కోట్ల అధ్యక్ష. ఇంధన రంగం 8,207 కోట్ల అధ్యక్ష. స్కిల్ డెవలప్మెంట్ 1,215 కోట్ల రూపాయల అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రానికి అవసరం అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం స్కిల్ సర్వే ఈరోజు దానిని డిసెంబర్ నెలాఖరు లోపల పూర్తి చేయాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తాలూకా స్కిల్స్ని అప్గ్రేడ్ చేయడం కోసం, ఎవరికి ఎందులో నైపుణ్యాలు ఉన్నాయి, రేపు రాబోయే పరిశ్రమలకి, రేపు రాబోయే టెక్నాలజీ రంగంలో, రేపు రాబోయే ఇండస్ట్రియల్ రంగంలో, రేపు రాబోయే సర్వీస్ రంగంలో ఎవరెవరు దేనికి ఫిట్ అని అవుతారో, లేదు కాని వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి, వాళ్ళకి శిక్షణ ఇచ్చి, వాళ్ళకి నైపుణ్యాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని నైపుణ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం కోసం ఈరోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ని మళ్ళీ ఈ రాష్ట్ర ప్రధానికానికి పూర్తిగా ఇంట్రడ్యూస్ చేసి మళ్ళా స్కిల్ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడం కోసమే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కోసం 1,215 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అలాగే యువజన పర్యాటక సాంస్కృతికం 322 కోట్ల అధ్యక్ష. పర్యావరణ అటవీ 687 కోట్ల అధ్యక్ష. ఇది 189 కిలోమీటర్ల అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఈనాడు బడ్జెట్లోనే స్పోర్ట్స్ కోటాని 3% ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో అత్యున్నతమైనటువంటి స్థానాల్లో గెలుపొందినటువంటి వారికి ఈ స్పోర్ట్స్ కోటా ద్వారా మరి వాళ్ళందరికీ కూడా 3% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ప్రభుత్వం ఈనాడు చాలా స్పష్టంగా బడ్జెట్లోనే తెలియజెప్పింది అధ్యక్ష. గడిచిన ప్రభుత్వం దీనిని అమలు చేయలేదు అధ్యక్ష. ఈనాడు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ని పెంచాలని, క్రీడాంధ్రప్రదేశ్గా తయారు చేయాలని, ప్రతి ఒక్క ఈవెంట్ని అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా ఉండాలని, వారిలో స్పోర్ట్స్లో నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు 3% రిజర్వేషన్లు కల్పించి రేపు రాబోయే రోజుల్లో మరి స్పోర్ట్స్ వాళ్ళకు కూడా రిజర్వేషన్లు కల్పించి అమలు చేయాలని చెప్పి ఆలోచనతో ముందుకెళ్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు వ్యవసాయ రంగం గడచిన 5 సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యం. ఒక లబ్ధిదారుడికి ఒక కరెంటు మోటార్ కావాలంటే సబ్సిడీ మీద ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. ఒక ఆయిల్ ఇంజిన్ కావాలంటే ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. అలాగే కాలువలన్నీ కూడా పూర్తిగా పూడికిపోయే దశకి తీసుకొచ్చారు అధ్యక్ష. అలానే ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా నదుల అనుసంధానం కార్యక్రమాన్ని పూర్తిగా పక్కన పడేసేటటువంటి పరిస్థితి అధ్యక్ష. మళ్ళీ ఈనాడు అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఈరోజు 43,402 కోట్ల బడ్జెట్తో అన్నదాతలకి రుణం తీసుకునేటటువంటి విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది అధ్యక్ష. ఏదైతే నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు 14,600 కోట్ల అధ్యక్ష. వడ్డీ లేని రైతులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కోసం 628 కోట్లు కేటాయించారు అధ్యక్ష. ప్రకృతి వ్యవసాయం ఈరోజు ఆర్గానిక్ వ్యవసాయం అనేటటువంటిది ఈరోజు విరివిగా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఎరువుల వాడకాన్ని తగ్గించాలి అధ్యక్ష. ఈరోజు మన ఆరోగ్యాలు బాగుండాలంటే, ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలంటే ఈరోజు రాష్ట్రంలో మనం పండించే పంటల్ని ఎరువు రహిత అయినటువంటి పంటల్ని మనం పండించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. దానికి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదైతే మనం ఈ ప్రకృతి వ్యవసాయం ఉందో దానికోసం, దానిని పెంపొందించడం కోసం 4,223 కోట్ల రూపాయలు కేటాయించారు అధ్యక్ష. వ్యవసాయ యాంత్రీకరణ గడచిన 5 సంవత్సరాలు ఎక్కడుందో తెలియదు అధ్యక్ష.
ఒక్క ట్రాక్టర్ ఒక రైతుకి సబ్సిడీ పైన ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. ఒక రైతుకి ఒక సోలార్ మోటార్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఆఖరికి టార్పలిన్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. ఈరోజు మరలా రైతులకి మెకనైజేషన్లో తీసుకుని వెళ్ళాలి. రైతు తాలూకా ఆదాయాన్ని పెంచాలంటే పెట్టుబడి తగ్గించాలి. ఆ పెట్టుబడి తగ్గాలంటే వ్యవసాయ ఆధునీకరణ ద్వారానే, ఆధునీకరణ యంత్రాల వాడకం ద్వారానే వాళ్ళ పెట్టుబడి తగ్గుతుందన్న ఆలోచన విధానంతోనే యాంత్రీకరణకు 187 కోట్ల రూపాయలు కేటాయించారు అధ్యక్ష. రాయితీ విత్తనాలకు 240 కోట్ల అధ్యక్ష. భూసార పరీక్షలు గడచిన 5 సంవత్సరాలు ఒక్క రైతు పొలంలో కూడా ఒక్క దగ్గర కూడా భూసార పరీక్షలు అంటే ఏమిటో తెలియకుండా చేసినటువంటి దాష్టికమైన ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నడిచింది అధ్యక్ష. ఆనాడు గడిచిన అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భూసార పరీక్షలు చేశాం అధ్యక్ష. ఆ పొలంలో ఏ రకమైనటువంటి ధాతువులు తక్కువ ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేసి రైతుకు తెలియజెప్పి వాళ్ళకి సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళకి జిప్సం కానీ జింక్ సల్ఫేట్ కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఆనాడు ఉచితంగానే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గల తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు ఉచితంగా అందించింది అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలన్నిటికీ కూడా పాతరేశారు అధ్యక్ష. మరలా ఈనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గల కూటమి ప్రభుత్వం మళ్ళీ భూసార పరీక్షలు నిర్వహించాలి. సాయిల్ హెల్త్ కార్డ్స్ ప్రతి ఒక్క రైతుకి అందించాలి. భూముల్ని సారవంతంగా చేయడానికి అవసరమైనటువంటి చర్యలు ఏమేమి చేయాలో అవన్నీ కూడా శాస్త్రవేత్తల ద్వారా రైతాంగానికి మనం అందించాలి. తద్వారా ఈ రాష్ట్ర ఆదాయంలో రైతు వ్యవసాయం ద్వారా ఆదాయాన్ని రాష్ట్ర ఆదాయంలో పెంచాలనేటటువంటి లక్ష్యంతోనే ఈనాడు అడుగులన్నీ ముందుకేస్తున్నారు అధ్యక్ష. అలాగే అగ్రి ల్యాబ్స్ అధ్యక్ష 44 కోట్లు, డిజిటల్ వ్యవసాయానికి 44 కోట్లు, పశుసంవర్ధక శాఖ అధ్యక్ష 1097 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయి అధ్యక్ష. అందులో సహకార శాఖ 308 కోట్ల అధ్యక్ష. అలాగే గోశాలల అధ్యక్ష రైతులు కష్టపడి ఆనాడు ఉపాధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కన్వర్జెన్స్ పథకం ద్వారా ఆనాడు రైతులు ఎవరైతే గోశాలలు నిర్మించారో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మే 30, 2014 నాడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధ్యక్ష జూన్ 1వ తారీఖు నాడే మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో కన్వర్జెన్స్ 16 శాఖల్లో చేసిన పనులన్నీ వివరాలన్నీ కూడా ఆన్లైన్ నుంచి పూర్తిగా తీసి డిస్మాంటిల్ చేశారు అధ్యక్ష. ఆనాడు రైతులు 10% వాళ్ళు కాంట్రిబ్యూషన్ కట్టారు అధ్యక్ష. పాపం చాలా మంది నిర్మించుకున్నారు అధ్యక్ష. వాళ్ళందరికీ బిల్లులు కూడా చేయనివ్వకుండా గడిచిన 5 సంవత్సరాలు వేధించారు అధ్యక్ష. ఈ సభ ద్వారా మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా సూచన చేస్తున్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో అప్పుడు ఎవరైతే రైతులు నిర్మించుకున్నారో, అప్పుడు ఎవరైతే రైతులు నిర్మించి వివిధ స్థాయిల్లో ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మరలా ఆన్లైన్లో వాళ్ళన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ పేమెంట్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. దానిపైన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరి చర్యలు తీసుకోవాలని ఈ సభ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష చెరువుల్ని రద్దు చెరువుల్ని మత్స్యకార సంఘాలకి ఏదైతే చెరువులు ఉన్నాయో ఆ హక్కుల్ని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్లాండ్ ఫిషర్మెన్ ఎవరైతే చెరువుల మీద ఆధారపడి బ్రతికేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ పొట్టలు కొట్టేటటువంటి విధంగా ఒక జీవో తీసుకొచ్చారు అధ్యక్ష. అదే 2017 అధ్యక్ష. ఈ 217 జీవో తీసుకొచ్చే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు తన వంది బాంగదులకు ఇచ్చి ఆ చెరువుల్లో ఉన్నటువంటి చేపల పంటను కూడా వాళ్ళే కైంకర్యం చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకే ఈనాడు రాష్ట్రంలో మళ్ళా చెరువులన్నీ ఆనాడు ఎన్నికల ముందు చెప్పాం అధ్యక్ష 217 జీవోని రద్దు చేస్తామని చెప్పాం. ఆ జీవోను కూడా రద్దు చేసి మళ్ళా ఎవరైతే ఫిషర్మెన్ సొసైటీస్ ఉన్నాయో ఆ సొసైటీస్ అన్నిటికీ కూడా వాళ్ళందరూ కూడా అందించడం జరిగింది అధ్యక్ష. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో అరాచకాల పైన పెట్టినటువంటి దృష్టి రైతాంగం పైన పెట్టలేదు అధ్యక్ష. అలానే విద్యారంగం అధ్యక్ష విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు అధ్యక్ష. ఎంత భ్రష్టు పట్టించారంటే ఈ రాష్ట్రంలో 10,237 ప్రాథమిక పాఠశాలల్ని
ఈ రాష్ట్రంలో దగ్గరుండి మూయించేశారు అధ్యక్ష. ఈరోజు ప్రాథమిక విద్యాన్ని గ్రామాల్లో ఎవరైతే పేదవారు ఉంటారో, ఎవరైతే వాళ్ళని బడులకి లేకుండా చేశారు అధ్యక్ష. ఈరోజు ఒక పక్కనేమో నాడు నేడు అన్నారు అధ్యక్ష. నాడు నేడులో బిల్డింగుల రిపేర్లు సున్నాలు వేస్తున్నాం అని చెప్పారు అధ్యక్ష. రంగులు వేస్తున్నాం అధ్యక్ష. రంగులు వేసిన బిల్డింగ్లు మళ్ళీ వదిలేసి ఆ స్కూల్స్ అన్నింటినీ కూడా మూసేశారు అధ్యక్ష. ఈరోజు ప్రాథమిక విద్యని అందించాల్సినటువంటి ప్రభుత్వ బాధ్యత, రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల్లో ప్రజలకి ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యం అధ్యక్ష. ప్రాథమిక విద్యను కూడా దూరం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు ఆ పాఠశాలలన్నింటినీ కూడా మూసివేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. నేను గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి ఆ జీవో ఏదైతే ఉందో దాని మీద పరిశీలించమని, ఎన్నికల ముందు ఏదైతే మనం హామీ ఇచ్చామో, ఏదైతే 10,000 పాఠశాలని పూర్తిగా 10,000 పైచీలకు పాఠశాలను మూసివేశారో, ఈరోజు గ్రామాల్లోకి ఎక్కడికి వెళ్ళినా మా పాఠశాలను తెరిపించండి అని చెప్పి ప్రజల నుంచి ఈరోజు అనేక విజ్ఞప్తులు వస్తున్నాయి అధ్యక్ష. నేను మొన్న ఒక ట్రైబల్ విలేజ్కి వెళ్ళాను అధ్యక్ష. ఆ గ్రామంలో అది అసలు ట్రైబల్స్ అధ్యక్ష. పూర్తిగా అక్కడున్న పాఠశాలను కూడా ఈ దుర్మార్గ ప్రభుత్వం 13 మంది పిల్లలు ఉన్నా సరే మూసివేయించినటువంటి పరిస్థితి అధ్యక్ష. వాళ్ళు ఈరోజు పోవాలంటే 5 కిలోమీటర్లు వెళ్ళాలి అధ్యక్ష. కొండలపై నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళు ఎలా చదువుతారు? ఈరోజు మసాన పుట్టి అనేటటువంటి గ్రామం, బూర్జ మండలం, ఆమదాల వలస నియోజకవర్గం. ఈరోజు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అధ్యక్ష, ఇటువంటివి ఈ రాష్ట్రంలో కోకొల్లలుగా ఉన్నాయి అధ్యక్ష. అలానే అధ్యక్ష ఇంకొక 2 నిమిషాలు అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ సంక్షేమం. ఇప్పుడు 45 నిమిషాలు మాట్లాడారు మీరు అధ్యక్ష. ఇది బడ్జెట్ అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజల ఆర్థిక దైనందిన జీవితంలో వాళ్ళ జీవితాల్ని ప్రభావితం చేసేది అధ్యక్ష. ఇది గడచిన 5 సంవత్సరాలు ఆర్థిక జీవన విధానాన్ని పూర్తిగా చంపేసినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళా వాళ్ళని ఊబిలో నుంచి బయటికి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. దానికి మనం ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం అనుభవమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రూపొందించినటువంటి కార్యక్రమాలు, వాటన్నిటికీ కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడానికి ఊతమిస్తాయి అధ్యక్ష. వాటిని సభ ద్వారా మీ ద్వారా ప్రజలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఎస్సీ ఎస్టీ సప్లైన్ అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది అధ్యక్ష. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం 2018లో ఇదే సభలో మీరు ఆనాడు గౌరవ మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఆనాడు ఇక్కడ మనం బీసీల సప్లాన్ కూడా చేశాం అధ్యక్ష. 33% టోటల్ బడ్జెట్లో 33% బీసీలకి ఖర్చు పెట్టాలని బీసీ సప్లాన్ తీసుకొచ్చాం అధ్యక్ష. కానీ గడిచిన దుర్మార్గమైన ప్రభుత్వం నా ఎస్టీలు, నా బీసీలు, నా గిరిజనులు, నా దళితులు అని చెప్పి మాట్లాడేటటువంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వానికి వారికి రాలేదు అధ్యక్ష. ఉంటే వారిని సూటిగా ప్రశ్నించేవాడిని. నా ఎస్సీలు, నా బీసీలు, నా దళితులు అంటే వాళ్ళకి బడ్జెట్లో చట్టపరంగా రావాల్సినటువంటి 18.3%, గిరిజనులు అయితే 5.76% నిధులని పూర్తిగా పక్కదారి పట్టించి ఈ రాష్ట్రంలో సుమారు 26,000 కోట్ల రూపాయలు 26,000 కోట్ల రూపాయలు ఎస్సీలవి, దళితులవి, గిరిజనులకి చెందాల్సినటువంటి నిధుల్ని పూర్తిగా పక్కదారి పట్టించారు అధ్యక్ష. అలాగే బీసీల అధ్యక్ష, సుమారు బీసీలు చూసుకుంటే అధ్యక్ష 76,000 కోట్ల రూపాయలు గడచిన 5 సంవత్సరాల కాలంలో బీసీలకు అభ్యున్నతి కోసం, బీసీల చదువుల కోసం, బీసీల ఆర్థిక ప్రగతి కోసం, బీసీ సామాజిక వర్గాలు ఉన్న దగ్గర సామాజిక ప్రగతి కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి 76,000 కోట్ల రూపాయల నిధుల్ని పక్కదారి పట్టించారు అధ్యక్ష. ఈ నిధులన్నీ ఎక్కడికి వెళ్ళాయి అధ్యక్ష? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఏదైతే ప్రతి స్కీమ్ ఒక స్కామ్ గా రూపొందించి, ప్రతి పాలసీలో తనకి ఎంత లాభం వస్తుందని, ఒక ఎక్సైజ్ పాలసీ తీసుకుంటే ఆ పాలసీలో తనకెంత లాభం వస్తుంది, ఒక శాండ్ పాలసీ తీసుకుంటే ఆ పాలసీలో నాకు ఎంత లాభం వస్తుంది, ఏదైనా ఒక స్కీమ్ను రూపొందిస్తే ఆ స్కీమ్ ద్వారా నాకు ఎంత లాభం వస్తుంది, ఏదైనా నాడు నేడు అన్నారు అధ్యక్ష. నాడు నేడు చూసుకుంటే అధ్యక్ష సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ అని పేరు చెప్పి
ఆ నాడు నేడు నిధుల్లో 78% నిధుల్ని సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ద్వారా చేశారు అధ్యక్ష. ఫ్యాన్లు కొనాలంటే జగన్మోహన్ రెడ్డి కొనాలి, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి, ఇండెంట్ ఇవ్వాలి. రంగులు వేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి, ఏ రంగు వేయాలి, ఏ కంపెనీ వేయాలి. అంటే ఈ రకంగా ప్రతి స్కీమ్ని ఒక స్కామ్గా మార్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పథకంలో కూడా అవినీతిని చూపించి ఈరోజు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల బాగోగుల్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఈ రూపొందించినటువంటి బడ్జెట్ ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఆధ్వర్యంలో ఈ రూపొందించినటువంటి ఈ బడ్జెట్ ఈ రాష్ట్రంలో ప్రజలకి ఒక కొన ఊపిరి లాంటిది అధ్యక్ష. ఊపిరి పోస్తుంది అధ్యక్ష. వెంటిలేటర్ మీద ఉంది అధ్యక్ష ఈ రాష్ట్రం. 10,50,000 కోట్ల రూపాయల అప్పులు జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో చంద్రబాబు నాయుడు గారు ఆస్తులతో ఇచ్చాడు అధ్యక్ష ఈ రాష్ట్రాన్ని. ఆ రోజు రాజధాని లేనటువంటి ఈ రాష్ట్రం అమరావతిని ఏర్పాటు చేసి సుమారు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు 35,000 ఎకరాలతో ఆస్తిని అప్పచెప్పాడు అధ్యక్ష. అలాగే 72% పోలవరాన్ని నిర్మాణం చేసి 23 ప్రాజెక్టులు పూర్తి చేసి ఆస్తులతో జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మరలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గల కూటమి ప్రభుత్వానికి 10,50,000 కోట్ల రూపాయలు అప్పులతో ఇచ్చారు అధ్యక్ష. 1,35,000 కోట్ల రూపాయలు ఈరోజు లైబిలిటీస్ ఇచ్చాడు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రం ఎక్కడుంది, ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టాలి? ఈరోజు ఎన్నో ఆశలతో ఈరోజు ఈ సభలో 164 మంది అంటే మీతో సహా ప్రజలు ఎన్నో ఆశలతో మనందరినీ ఇక్కడికి సభకు పంపించారు అధ్యక్ష. ఎన్నో ఆలోచనలతో పంపించారు అధ్యక్ష. ఒక కర్కశమైన ప్రభుత్వం ఈ రాష్ట్రం నుంచి పోవాలి, ప్రజా హక్కుల్ని కాలరాసే ప్రభుత్వం ఈ రాష్ట్రం నుంచి పోవాలి. మరో స్వాతంత్ర ఉద్యమంగా భావించి ఈనాడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వకుండా ఈరోజు మన అందరినీ కూడా ఇక్కడ పంపించారు అధ్యక్ష. దీనికి కారణం వాళ్ళ ఆశల్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి అని అంటే ఈ బడ్జెట్ ఊపిరిపోస్తుంది అధ్యక్ష. ఈ రాష్ట్రం ద్వారా, ఈ సభ ద్వారా, మీ నాయకత్వంలో, మీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రభుత్వ అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈనాడు ఈ రూపొందించి ప్రజలకు ఇచ్చినటువంటి బడ్జెట్ తప్పనిసరిగా దీనిని వెంటిలేటర్ మీద నుంచి ఐసీయూకి, ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి, జనరల్ వార్డు నుంచి ఇంటికి వరకు సేఫ్గా తీసుకెళ్లేటటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ఉన్నాడు అధ్యక్ష. ఆ నాయకుడి పేరే చంద్రబాబు నాయుడు గారు. తప్పనిసరిగా ప్రజలందరూ ఈ బడ్జెట్ ద్వారా ఈరోజు దీనిని ప్రజలు తప్పనిసరిగా మంచి జరుగుతుంది. ఆయన నాయకత్వంలో అందరు సభ్యులు కూడా అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ఒక్క అంశం అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో 13,000 గ్రామ సభలు ఒకటేసారి నిర్వహించి ఈరోజు దానికి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైనటువంటి సంగతి. 4,500 కోట్ల రూపాయలు ఈ ఏడాది ఖర్చు పెట్టి సుమారు 30,000 పనుల్ని సిమెంట్ రోడ్లు, డ్రైన్లు చేస్తున్నారు అధ్యక్ష. పాపం గడిచిన 5 సంవత్సరాలు గ్రామాల్లో ఒక్కరు కూడా ఒక సిమెంట్ రోడ్డు వేసిన పాపాన పోలేదు, ఒక డ్రైన్ నిర్మించిన పాపాన పోలేదు. ఈరోజు ఎవరైనా ఒక రైతు ఒక షెడ్ నిర్మించిన పాపాన పోలేదు. ఈరోజు అన్ని కార్యక్రమాలని మరలా ట్రాక్ మీదకి తీసుకొస్తున్నటువంటి అనుభవం కలిగినటువంటి మన ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియచ్చు. ఒక ప్రజలకి ఊపిరిని ఇచ్చినటువంటి ఈ బడ్జెట్ పైన మరి ఎవరైతే మన శాఖ మంత్రులు పయ్యాలుగా కేశవ్ గారికి నేను మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా ప్రజల తరపున, సభ్యుల తరపున అభినందిస్తూ మరి ఈనాడు మీరు అవకాశం ఇచ్చిన బడ్జెట్ మీద మొట్టమొదటి ప్రసంగం చేయడానికి అవకాశం కల్పించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. సభ్యులందరికీ రిక్వెస్ట్ అండి, నా ఆలోచన ఏంటంటే 3 రోజులు బడ్జెట్ డిస్కషన్స్ ఉంటాయి, ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలన్నది నా కోరిక. అంటే మరి అందరూ టైం లిమిట్స్ పెట్టుకోవాలి, మనం ఎక్కువ మంది మాట్లాడాలి, అది నా ఆలోచన. ఇది సహకరించమని కోరుతున్నాను. ఇప్పుడు జయ నాగేశ్వర రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు